హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చెరుకులు లేకుండా ఇంట్లోని ఈ చెరుకు రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఎండాకాలం కూడా వచ్చేసింది కదండి, కడుపులో చల్లగా ఉంటుంది. మనం ఇంట్లోనే 2 నిమిషాల్లో ఈ చెరుకు రసాన్ని అయితే తయారు చేసేసుకోవచ్చండి. చాలా హెల్దీ డ్రింక్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలకు పెద్దలకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను బెల్లాన్ని అయితే తీసుకున్నానండి, ఆర్గానిక్. మీరు ఎలాంటి బెల్లమైనా వాడచ్చు, తెల్ల బెల్లమైనా వాడచ్చండి. నేను బ్రౌన్ కలర్ బెల్లం అయితే వాడుతున్నాను. తర్వాత ఈ బెల్లాన్ని చిన్నగా ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న ముక్కలుగా చేసిన ఈ బెల్లాన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. అలాగే అల్లం అండి, చిన్న ముక్కలుగా కట్ చేసేసి అల్లం కూడా వేసుకుందాము. మీరు పుదీనా కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. తర్వాత ఒక నిమ్మ చెక్కని ఇలా పిండుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మూతనైతే పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న బెల్లం రసాన్ని ఒక బౌల్ తీసుకొని వడగట్టుకుందామండి. ఏమైనా నలకలు అవన్నీ ఉంటే పోతాయి. ఇలా వడకట్టేసుకుందాము. వడకట్టేసుకున్న ఈ రసంలోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. చూడండి, చెరుకు రసం అయితే రెడీ అయిపోయింది. మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఇద్దరికి చేశానండి, మీరు ఎక్కువ క్వాంటిటీలోనైనా చేసుకోవచ్చు. చెరుకులు లేకుండా బెల్లం రసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.